హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మగువ మల్టీ వ్లాగ్స్. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మగువ మల్టీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టుడే మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ హోటల్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూడిల్స్ మునిగే వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవడం క్వాంటిటీ అనేది మనం తీసుకున్న నూడిల్స్ని బట్టి ఉంటుందండి. మనం ఎక్కువ నూడిల్స్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్, నూడిల్స్ మునిగే వరకు వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిలింగ్ అయ్యే అంతసేపు ఉంచాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకటి అతుక్కోకుండా మంచి పొడిగా సాఫ్ట్గా ఉంటాయండి. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని వేసుకొని ఒక 80% కుక్ అయ్యేంతసేపు ఉంచుకొని వాటర్ నుంచి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయే ఎగ్స్ వేసుకోవాలండి. మేము ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. సో మేము 2 ఎగ్స్ తీసుకొని ఆయిల్లో వేసుకున్నాం. వెంటనే ఆయిల్లో ఎగ్స్ వేయగానే కలపకుండా ఒక 5 minutes అలాగే ఉంచి తర్వాత మెల్లగా కదిలించండి. ఇలా కదిలించడం వల్ల ఎగ్స్ అనేవి మంచి నూడిల్స్ మొత్తం కలిసిపోయేలా ఉంటాయి. ఇందులో కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈవెన్గా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఉంచండి. కలుపుకొని ఎగ్ అనేది మనం వేసుకున్న ఎగ్స్ అన్నిటికీ ఈ మసాలాలు అన్నీ పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఇంకా మన దగ్గర క్యాప్సికమ్, క్యాబేజ్ అలాంటి వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేంతసేపు ఉండనివ్వాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేయనివ్వండి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం నూడిల్స్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం నూడిల్స్కి మనం కలిపి పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో సాసెస్ వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అన్నీ కలిసే విధంగా సాసెస్, ఎగ్స్ అన్నీ కలిసే విధంగా మంచిగా నూడిల్స్ని కలుపుకోవాలి. లాస్ట్గా నూడిల్స్ మసాలా ఉంటుందండి, నూడిల్స్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర వేసి కొద్దిసేపు ఒక 5 minutes ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన ఎగ్ నూడిల్స్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ నూడిల్స్ రెడీ అండి. మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే ఇంకొకసారి బయటికి వెళ్ళి తినరు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.